హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకైతే. మా వీధిలో అమ్మవారి పార్ట్ అయితే ఫస్ట్ పెట్టాను. నెక్స్ట్ అయితే మా ఊరు అమ్మవారు, పెద్దమ్మవారు, చిన్నమ్మవారు ఘటాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వీడియోలో అయితే నేను లేను, ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నాం, అప్పుడే తీసేశారు ఘటాలు, అందుకే నేను క్లియర్గా తీయలేదు. ఇన్ని డేస్ ఎందుకు లేట్ అయింది అనుకుంటున్నారా? ఈ వీడియోస్ కోసమే లేట్ అయింది. చాలా దగ్గర అడిగి మొత్తానికి ఇప్పుడైతే సంపాదించేసి మీకైతే చూపించేస్తున్నాను. ఈ ఫస్ట్ వీడియో కొంచెం క్లియర్గా లేకపోయినా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ నుంచి అయితే నేనైతే ఫుల్గా తీసాను వీడియో. చాలా అంటే చాలా బాగా అయింది. నెక్స్ట్ పార్ట్ కూడా మీరు ఫుల్గా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్, లైక్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఈ రెండు అమ్మవార్లు అయితే నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టు మా వీధి మొత్తం తిరగవు, ఓన్లీ ఇలా ఒక్క టర్నింగ్లోనే వెళ్ళిపోద్ది అనమాట. అక్కడితో చాలా వీడియోస్ మిస్ అయిపోయాయి, అందుకే నేను వచ్చి నుంచి అయితే వీడియో తీశాను. సగం దూరం వచ్చేసారు అమ్మవారు, మేము వచ్చేసారు కల్లా. ఇంకా వీధి మొత్తం ఫుల్ అంటే ఫుల్ కలర్ఫుల్గా ఉంది. నైట్ కాబట్టి అంతగా ఎవరు కనిపించకపోయినా సరే ఏం అనుకోకండి, ఎందుకంటే లైటింగ్ అస్సలు లేదు వెళ్ళే దారిలో, అందుకే అస్సలు ఎవరు కనిపించట్లేదు. ఓకే, నేనైతే అందరికీ క్లారిటీగా తీశాను, బట్ కనిపించకపోతే మాత్రం చాలా సారీ. పెద్దమ్మవారు నెక్స్ట్ చిన్నమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఆ అమ్మవారే చిన్నమ్మవారు. ఫస్ట్ అమ్మవారు ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటారు, పెద్దమ్మవారు కాబట్టి. నెక్స్ట్ చిన్నమ్మవారు అయితే ఉంటారు. అక్కడ అందరూ కాలు కడుక్కుంటారు, ఎందుకంటే చుట్టూరు ఈ దేవుడు అయితే తిరగరు కాబట్టి. అక్కడ నుంచి కాలు కడిగేసి నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరిపోతాము ఇక్కడ నుంచి అయితే. నెక్స్ట్ అలా ఒక్కొక్కటి అయితే వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఒక కరసామి వెళ్తుంది, నెక్స్ట్ జంగిన్నాట, ఆ నెక్స్ట్ బొమ్మలు ఆడతాయి కదా అమ్మవారి బొమ్మలు, ఆ నెక్స్ట్ దేవుడు అయితే వస్తుంది. ఫుల్ ఆ చివరి నుంచి ఈ చివరిగా అందరూ ఉంటారు, ఎవరిని మిస్ చేయలేదు నేను. ఇన్ కేస్ మిస్ అయితే మాత్రం చాలా సారీ, ఆల్మోస్ట్ అందరికీ తీశాను. యాక్చువల్లీ ఫస్ట్ వీడియోలో నా మాటలు అయితే అస్సలు వినిపించలేదు, చాలా సారీ. ఎందుకంటే చాలా సౌండ్ ఉంది, అసలు వాయిస్ కట్ చేసినా సరే నా వాయిస్ అస్సలు వినిపించట్లేదు. అందుకే నేనైతే చాలా స్లోగా మాట్లాడినట్టు మీకు అనిపించింది, బట్ నేను చాలా గట్టిగా మాట్లాడా. ఈ వీడియోలో అయితే మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది. అందరినీ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఇన్కేస్ అందులో మీకు వినిపించకపోతే. ఆ అమ్మవార్లు వెనకాలే అందరూ మొర్రటలు పట్టుకొని అయితే వెళ్తారు అందరూ ఆల్మోస్ట్. కొంతమంది అయితే ముందు చెల్లించుకోవాల్సిన వాళ్ళు చెల్లించేసుకుంటారు ఉపవాసం ఉండలేక, మిగతా వాళ్ళు అయితే నెక్స్ట్ చేసుకుంటారు ఆ అమ్మవారితోటే వెళ్తూ. మా చెల్లి జోష్న బుజ్జిగా మొర్రాట అయితే పట్టుకుంది, చూసారు కదా, ఒక పన్ను కూడా మిస్ అయిపోయింది మొర్రాట పట్టడం వల్ల.
నెక్స్ట్ పెద్దమ్మవారు, చిన్నవారు, గాంధమ్మవారు. మేమైతే మా ఏజ్లో అయితే పట్టుకోమంటే మొర్రాటలు అస్సలు పట్టుకునే వాళ్ళు కాదు. వీళ్ళకి చాలా సరదాగా ఉందంట, ఎంత చక్కగా ముద్దుగా పట్టుకున్నారు. నెక్స్ట్ పెద్దమ్మవారికి జంగినాట అంటే చాలా ఇష్టం. అందుకే జంగినాట ప్రతి దగ్గర ఆగిపోయి మరీ జంగినాట వెయ్యండి అని అంటారు. మొత్తానికి అందరూ వేస్తారు. వేసాలు వేయకపోయిన వాళ్ళకి కూడా ఖాళీ అవ్వకపోయినా సరే మొత్తానికి వచ్చి వేస్తారనమాట దేవుడి. మా చెల్లి చూసారు కదా ఎంత బుజ్జిగా ఉందో, అస్సలు ఏడవదు. ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళిపోద్ది మా చెల్లి. మా అమ్మ దగ్గర అయితే ఆ సంబరం అంతా అలానే ఉంది. ఇకపోతే నా ఫ్రెండ్స్ అనమాట, అందరూ శారీ లెహంగా కట్టుకున్నారు. నేను మాత్రం డ్రెస్ వేసుకున్నా, వీడియోస్ కోసం కంఫర్ట్గా ఉంటుందని. పిల్లలందరూ హాయ్ హాయ్ అక్క అని చెప్తున్నారు. వాళ్ళకి తీపోయినా సరే మీరు ఏమనుకోకండి, జస్ట్ తీయాలి కదా, ఎక్కువ లాగ్ అయినా సరే ఎవరు చూడరని. నెక్స్ట్ నా ఫేవరెట్ చిన్ని తమ్ముడు ఎంత బుజ్జిగా ఉన్నాడో. నాకు చాలా ఇష్టం ఈ చిన్ని తమ్ముడు. బర్త్డే నా బర్త్డే ఒకే రోజు కాబట్టి.
నెక్స్ట్ రోడ్డు పైకి అయితే వచ్చేసాం. రోడ్డు పైన ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అంత జనాలు చుట్టాలు అందరూ వస్తారు ఈ సంబరంకి అయితే మాత్రం. చాలా అంటే చాలా జనం ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ అంతా వీధి మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. అయినా సరే మా సంబరం వెళ్ళేంత వరకు ఇంకేవి రాకుండా ఉంటుంది సైడ్కి. మా చిన్నబాబాయ్ మొత్తం అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నాడు. మా గంగబాబు ఏమో కార్తీక్ గండి పట్టుకొని ఆడిస్తున్నాడు. వీటికి ఎవరో ఒకరు ఎత్తుకోవాలి, లేకపోతే రోడ్డు మొత్తం చుట్టేస్తాడు. నెక్స్ట్ మీ అందరికీ జంగిన్నట్ అంటే ఏంటి వింతగా ఉంది అని అనుకోవచ్చు. బట్ ఇది మా వీధి సాంప్రదాయం అనమాట. జంగిన్నట్ అనేది మా అమ్మవారికి సంబంధించింది ఒక ఆట అనుకోవచ్చు మీరు. ఆ అమ్మవారికి ఆ ఒక్క జంగిన్నట వేస్తే తప్ప వెళ్ళరు. అందుకే ఆ జంగిన్నట ఈ కర్రసామి అయితే కన్ఫామ్గా ఉండాలి, ఏం లేకపోయినా సరే. మా కార్తీక్ ఏడుస్తున్నాడు. అందుకే మా బాబాయ్కి ఇచ్చేసి మా గంగబాబాయ్కి పని ఉందని వెళ్తున్నాడు. మొత్తానికి ఇంకో దగ్గర అయితే నించున్నాం మేము. ఈ జంగిన్నాట ఏ ఊర్లోనే ఉండదు, మా ఊర్లోనే. అండ్ మా ఊర్లో కూడా ఏ వీధిలో ఉండదు, మా వీధిలోనే ఈ జంగిన్నాట. కళాశీది అని చెప్పాను కదా, అక్కడ కూడా ఉంటుంది. అంటే ఓన్లీ గొల్లోలే, మా యాదవ్స్ తప్ప ఇంకెవరు ఈ జంగిన్నాట అయితే వేయరు. ఇది చాలా స్పెషల్ అనమాట దేవుడికి. ఇది లేకపోతే అసలు వెళ్ళరు కూడా, అంత స్పెషల్. గడిగడికి ఆగిపోయి మరి దాన్ని పిలిపించుకొని వేయించుకుంటారు. పైన అయితే చిన్నమ్మవారు సోకారు. వెనకాల చిన్నమ్మవారు కొంచెం సైలెంట్గా ఉండడం వల్ల దగ్గరికి రాగానే చిన్నమ్మవారి గుడి మా అత్తపైకి అయితే వచ్చారు. చిన్నమ్మవారు ఫుల్ గోల. ఏదైనా సరే అక్కడికి వచ్చినప్పుడే కదా అమ్మవారికి పవర్ వస్తుంది. గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ అగ్గితోటి చేస్తున్నారు, అది చూస్తానని చిన్నమ్మవారు అయితే వచ్చారు. ఇదే అనమాట చిన్నమ్మవారి గుడి. మా సంబరంలో, మా ఇంటి సంబరం వీడియోలో అయితే నేను క్లారిటీగా ఏది చూపించలేదు. బట్ ఈ చిన్నమ్మవారి గుడి అయితే మీకు ఫుల్ క్లారిటీగా చూపిస్తాను. ఇట్లా చుట్టూరు తిరిగి అయితే వేస్తారు. మా రజేష్ స్వాతక్క ఏదో డిస్కషన్ పెట్టుకున్నారు అక్కడ, వాళ్ళ తర్వాత చూసుకుందాం. ఇలా ఇటు సైడ్ అయితే వచ్చి ముర్రాట్లు తెచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఒక చిన్న అమ్మవారు ఉంటారు. మా వీధుల అమ్మవారి దగ్గర ఎలా ఉందో అట్లా ఇక్కడ కూడా ఉంటారు. ఇక్కడ అమ్మవారికి వేశాక అలా డైరెక్ట్ అక్కడ లోపలైతే ఇంకో అమ్మవారు ఉంటారు, చిన్న అమ్మవారు. ఆవిడ కొంచెం చాలా శాంతం, అందుకే అందరూ అంతగా ముర్రాట్లు ఇక్కడ కొంచెం వేస్తారు. బట్ అక్కడైతే పెద్దమ్మవారి గుడిలో చాలా వేస్తారు. మీకు ఈ అమ్మవారిని ఫుల్ క్లారిటీగా చూపిస్తాను. పెద్దమ్మవారిని కూడా చూపిద్దామని అనుకున్నాను, బట్ ఏమైందో మీకు లాస్ట్లో చెప్తాను చూడండి.
నెక్స్ట్ సంతమయ్య సిరసానోళ్ళు అనమాట వీళ్ళ ఇంటి పేరు. నా కోసం డ్రింక్ ఇమ్మంటే నీకు ఇక్కడ డ్రింక్ సరిపోతాయా అని అంటున్నారు. మొత్తానికి ఏదో ఒక డ్రింక్ అయితే కొనిపించుకున్నాను. మరి అజేష్ అయితే డ్రింక్ మా అత్త తాగిస్తున్నట్టు పోదిస్తుంది. మరి అజేష్ వేషం వేసాడు. మీ అందరికీ క్లారిటీగా నేను ఫస్ట్ వీడియోలో అయితే చూపించాను. నెక్స్ట్ పెద్దమ్మవారు అయితే బయలుదేరిపోతున్నారు ఆవిడ గుడికి. చిన్నమ్మవారికి పెద్దమ్మవారికి జస్ట్ కొంచెం దూరమే ఉంటుంది. ఈ రెండు అమ్మవార్లకి బాగా పడుతుంది. బట్ మా వీధి అమ్మవారికి ఈ అమ్మవార్లకి అంతగా పడదు. అంటే ఏవో ఫ్యామిలీ గొడవలు. నెక్స్ట్ నేనైతే ఇప్పుడు కనిపించాను. వీడియోలో అసలు ఎక్కడ కనిపించలేదు. నేను ఇక్కడైతే దర్శనం ఇవ్వాలి కదా కొంచెమైనా నా ఫ్యాన్స్కి అనుకొని ఇచ్చాను అనమాట. ఈ అమ్మమ్మ నా ఫేవరెట్ అమ్మమ్మ. ఈవినింగ్ టైం వెళ్తే గుడ్ నైట్ చెప్తారు, మార్నింగ్ టైం వెళ్తే గుడ్ నైట్ చెప్తారు. అమ్మమ్మకి నాకు అంతే అనమాట. నెక్స్ట్ అత్త పాప పడుకుండిపోయింది. ఈ పిన్ని స్పెషల్ అనమాట. అంటే కొత్తగా పెళ్ళయింది. హాయ్ చెప్పమంటే సిగ్గుపడిపోతున్నారు. మొత్తానికి ఎలాగైనా చెప్పించుకున్నాను అనుకోండి. అమ్మవారి గుడి అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా అందరూ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోదామా, నెక్స్ట్ భోజీకి వెళ్ళిపోదామా అని వెయిటింగ్ అందరూ. మీకు చెప్పలేదు కదా, మా వీధి అబ్బాయిలు అండ్ పెద్దవాళ్ళు అందరూ చాలా కష్టపడ్డారు ఈ సంబరం కోసం. చాలా డేస్ నైట్స్ నిద్ర కూడా లేకుండా కష్టపడ్డారు. చాలా మా గంగబాబాయ్ ఇక్కడ దాకా కర్ర తిప్పడానికి ఛాన్స్ దొరకలేదు. ఇక్కడైతే తిప్పుతున్నాడు. ఎప్పుడు పెద్దమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడైతే గంగబాబాయ్ కన్ఫామ్గా కర్ర తిప్పుతాడు. వీడియో కొంచెం ఇక్కడ లైట్ లేకపోవడం వల్ల అంత క్లారిటీగా లేదు, అందుకే కొంచెమే తీశాను. మా పెద్ద బాబాయ్ అనమాట వేషం వేశారు. ఇటు సైడ్ ఉన్నారు కదా.
పెద్దంబోరు గుడి దగ్గర అయితే మా రాజమ్మ అయితే కర్ర తిప్పాడు. మీరు కూడా ముందు చూసారు కదా, అగ్గితో చాలా బాగా అయితే తిప్పారు. నెక్స్ట్ పెద్దంబోరు అది చూసి పెద్దంబోరు అయితే వెళ్ళిపోతారు. మీకైతే ఒక ట్విస్ట్ చెప్పాలి అన్నాను కదా, ఇంకా కొంచెం వెయిట్ చేయండి, నేను ఆ ట్విస్ట్ ఏంటో చెప్తాను. జనాలు అందరూ చాలా అలిసిపోయారు ఎంత ఫాస్ట్గా అయిపోద్దని. నెక్స్ట్ ఈ మాయ మోహన్ రావు మాయ శ్రీకాకుళం నుంచి అయితే వచ్చారు. మీకు నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, మీరు ఒకవేళ చెక్ చేయకపోతే వెళ్ళి ఫస్ట్ వీడియోలో అయితే చూడండి. నెక్స్ట్ జంగినాథ్ అయితే కొంచెం పక్కన అయితే ఆడుతున్నారు. ఇంతలో ఇటు సైడ్ ఏమైందో మీకు చెప్పాలి కదా, పెద్దంవారి గుడి అయితే చాలా ఫేమస్ కదా బరంపూర్లో. పెద్దంవారి గుడి ఫుల్గా ఇరిపేశారు అంతా. ముందుకి డోర్ దగ్గర అయితే పూజలన్నీ అవుతున్నాయి, అందరూ అక్కడి నుంచే ఏదైనా సరే చేస్తున్నారు. అమ్మవారి గుడి చాలా బాగుంటుంది, బట్ ఇప్పుడు కొంచెం ఫేమస్ అయింది కాబట్టి చాలా బాగా అయితే కడదాం అనుకొని సగంలో విరిపేశారు. అందుకే నేను ట్విస్ట్ అన్నాను కదా, ఇదే ట్విస్ట్ మీకు చూపిద్దామని నేను చాలా అనుకున్నాను, బట్ అవ్వలేదు. మా చిన్న బాబాయ్ రాజమండ్రి నుంచి వచ్చారు, వేశారు కదా ఇప్పుడు. మా రజేష్ కూడా కొంచెం అలిసిపోయాడు, అంతా వచ్చేసింది వేసం అంతా. కొంచెం వేసేసి ఇంకా నెక్స్ట్ భోజనాల దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతాం. నెక్స్ట్ అయితే భోజీ దగ్గరికి అయితే వచ్చేసాం. అన్నదానం అంటారు కదా మీ సైడ్, అది మొత్తం అందరమే చాలా అలిసిపోయాం కదా. ఈ భోజీ చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకే అందరు వెయిటింగ్ చేసి మరి అన్నీ తినేస్తున్నారు. మా అమ్మ ఇంకా రాలేదు, మా పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ తినేసి వెళ్ళిపోదామని. మా చెల్లికి వదిలేశారని. మా కార్తిక్ కూడా ఫుల్గా అలిసిపోయాడు, కర్రేం తిప్పలేదు కానీ. అందరూ ప్లేట్లతో ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తినే కన్నా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తినొచ్చు అని. భోజీ మటన్తో భోజీ అంటే చాలా ఇష్టం కదా ఎవరికైనా సరే. అందరినీ తినేసి అందరు ఫుల్గా అలిసిపోయారు. ఈ వీడియో అండ్ ఇక్కడితో అయితే ఎండ్ అయితే కూడా అయిపోతుంది. అందరూ వేషాలు వేసిన వాళ్ళందరికీ దిష్టి అయితే తీసేసి ఇంటికైతే వెళ్ళిపోమంటారు. మా రజేష్ కూడా వేషం తీసేశాడు. అందరు లైన్లో ఉన్నారు, ఇంకా నేను తినలేదు, మా అమ్మ వస్తే తిందామని. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. 1K ఈ వీడియో కూడా నా ఫస్ట్ వీడియోలో చూడాలని అనుకుంటున్నాను. మా వీధి సంబరం పార్ట్ 2 అయితే ఇప్పుడు మీకు పెట్టాను. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీకు. మా వీధిలో వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్స్. వాళ్ళు ఇంత బాగా కష్టపడడమే కదా ఇంత మంచి వీడియో, ఇంత మంచి వ్యూ కూడా వచ్చింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.